నమస్కారం, మా ఛానల్ కు స్వాగతం. ఈ రోజు చాలా ముఖ్యమైన ఒక పర్వదినం, అదే వైకుంఠ ఏకాదశి. ఈ రోజు గురించి మీకు తెలుసా? ఈ రోజు స్వర్గం తలుపులు తెరుస్తాయని, భగవంతుడికి దగ్గరగా ఉండే అవకాశం లభిస్తుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. నేడు ఈ విశేషమైన రోజు గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఏకాదశి అంటే ఏమిటో తెలుసుకుందాం. ప్రతి పక్షం 11వ రోజును ఏకాదశి అంటారు. ఇది చంద్రుని కలయికతో ముడిపడి ఉంటుంది. హిందూ ధర్మంలో ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం చాలా పుణ్యకరంగా భావిస్తారు. సంవత్సరానికి 24 ఏకాదశిలు వస్తాయి. అందులో వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. వైకుంఠ ఏకాదశి మార్గశిర మాసంలో శుక్లపక్షం 11వ రోజు వస్తుంది. అంటే డిసెంబర్ లేదా జనవరి ఈ మధ్యలో వస్తుంది. ఈ రోజు వైకుంఠంకు తలుపులు తెరుస్తాయని నమ్మకం. అంటే స్వర్గంకు దారి. విష్ణుమూర్తి యొక్క ముఖ్యమైన ద్వారం ఈ రోజు తెరుచుకుంటుంది. ఈ రోజు ఉపవాసం ఉండి భక్తితో కాలం గడిపే వారికి మోక్షం లభిస్తుందని విశ్వాసం. వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఒక అద్భుతమైన కథ ఉంది. పురాణాల ప్రకారం ముర అనే రాక్షసుని వధించిన రోజే ఈ ఏకాదశి. ముర రాక్షసుడు దేవతలను హింసించడం ప్రారంభించాడు. దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయించగా విష్ణువు ముర రాక్షసుడితో యుద్ధం చేశాడు. చివరికి విష్ణువు మురాను వధించి భూమిని రక్షించాడు. ఆ విజయోత్సవం జరిగిన రోజే వైకుంఠ ఏకాదశి. మరో కథ ప్రకారం భగవాన్ విష్ణువు ఆదిశేషునిపై నిద్రించి ఉండగా ముర రాక్షసుడు దాడి చేశాడు. ఆ సమయంలో విష్ణువు నుండి ఒక దివ్యశక్తి ప్రత్యక్షమై మురాను సంహరించింది. ఆ శక్తినే ఏకాదశి దేవిగా పూజిస్తారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజును చాలా గొప్పగా జరుపుకుంటారు. ఉత్తర ద్వారం అంటే వైకుంఠ ద్వారంని ప్రత్యేకంగా తెరుస్తారు. అదే స్వర్గ ద్వారం. లక్షలాది భక్తులు ఈ ద్వారం గుండా నడుస్తారు. ఇది మోక్ష ద్వారంగా భావిస్తారు. వైకుంఠ ఏకాదశి కేవలం ఈ రోజు ఉపవాసం ఉండటమే కాదు, ఇది మనలోని అహంకారం, కోరికలు, రాక్షస శక్తులను జయించే సంకేతం. యువతలు కూడా ఈ ఉత్సవం పట్ల ఆసక్తి పెరుగుతోంది. దేశ విదేశాల్లోని ఆలయాల్లో భక్తులు పాల్గొంటున్నారు. ఇది సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడానికి ఒక మార్గం. స్నేహితులారా, వైకుంఠ ఏకాదశి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. ఇది మన ఆత్మను శుద్ధి చేసుకుని భగవంతుని దగ్గరికి చేరువ కావడానికి ఒక అవకాశం. మనం మన మార్గంలో వైకుంఠాన్ని కనుగొనవచ్చు. ప్రేమ, దయ, సేవ వీటి ద్వారా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ లో మీ అభిప్రాయాలు తెలపండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ. మీ సూర్య.